నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. మహాకుంభమేళా చీకట్లో తొక్కిసలాట, 40 మంది దుర్మరణం, 60 మందికి తీవ్ర గాయాలు. బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్రాజ్లో పెను విషాదం. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద అమృత స్థానాల కోసం కోట్ల మంది రాక, ఏర్పాట్లు సరిగా లేక చీకట్లో దారి కనిపించక భక్తులకు ఇబ్బందులు. చెత్త డబ్బాలు తగిలి కింద పడ్డ కొందరు, వారిని తొక్కుంటూ ముందుకెళ్లిపోయిన మరికొందరు. ఎటు చూసిన మృతదేహాలు, బాధితుల ఆర్తనాదాలతో భీతావాహంగా ఘటనా స్థలి. 25 మంది మృతుల వివరాలు గుర్తింపు. మృతుల కుటుంబాలకు 25 లక్షల. ఘటనపై న్యాయ విచారణ అని సీఎం యోగి చెప్పారు. బుధవారం ఒక్కరోజు 7.5 కోట్ల మంది అమృత స్థానాలు ఆచరించినట్టు అంచనా. మహాకుంభమేళాలో ఒక మహా విషాదం జరిగింది నిన్న. చాలా దురదృష్టకరం. 7.5 కోట్ల మంది వచ్చారట ఒకటే రోజు. ఏంటి అసలు ఆడ మహాకుంభమేళాలో బుధవారం రోజే తెల్లవారుజామునే అంత కోట్ల మంది ప్రజానీకం రావడానికి కారణం ఏంటంటే మౌని అమావాస్య ఉంది. ఆ మౌని అమావాస్య రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో అమృత గడియలలో త్రివేణి సంగమం, 3 నదులు కలిసే దగ్గర, గంగా, యమున, సరస్వతి నదులు కలిసే దగ్గర, సంగమించే దగ్గర స్నానం చేస్తే పుణ్యం వస్తుందని, స్వర్గానికి వెళ్తారని, లేదా పాపాలు పరిహారం అయితే అని ఒక నమ్మకం, విశ్వాసం హిందూ భక్తులకు సంబంధించి. ఇక దానికోసం వచ్చారు. ఒకటే టైంలో ఒకేసారి అంతమంది వచ్చారు. గవర్నమెంట్ దానికి తగ్గ ఏర్పాట్లు, ఒక అంచనా లేదు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేనట్టుంది. కోట్ల మంది వస్తున్నట్టే దానికి తగ్గ ఏర్పాటు చేయాలి. వాస్తవంగా సరైన లైటింగ్ వ్యవస్థ కూడా లేదట అక్కడ. ఆ లైట్లు కనిపించక తెల్లారుదామనగా చీకటి ఉంటుంది కదా, పక్కనున్న చెత్త డబ్బాలని తొక్కారట. చెత్త డబ్బాలు తొక్కి కింద పడిపోతే ఆ కింద పడ్డ వాళ్ళ మీద నుంచి జనాలు వెళ్ళిపోయారట. ఎప్పుడైతే అది స్టార్ట్ అయిందో, తొక్కిసలాట స్టార్ట్ అయింది, ఒక అలజడి, ఒక ఆందోళన, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఆహాకారాలు చేశారు భక్తులు. ఆహాకారాల మధ్యలోనే ఒకళ్ళపైన ఒకళ్ళు తొక్కుంటూ, అసలు వాళ్ళు కింద కాళ్ళ కింద మనుషులు ఉన్నారా, వస్తువులు ఉన్నాయా, మెట్లు ఉన్నాయి తెలియని పరిస్థితిలో ఒక ఆందోళన, ఒక ఇదైంది చీకటి. ఇక దాంట్లో దాదాపు 30 మంది చనిపోయారు పాపం. దాదాపు 60 మంది వరకు గాయాల పాలయ్యారు. ఇక దాంట్లో కూడా కొంతమంది మరి చాలా తీవ్రమైన గాయాలు తగిలి అనేది ఒక ఇన్ఫర్మేషను. ఏది ఏమైనా చాలా దురదృష్టకరమైన ఘటన. దీనిపైన ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, పరిస్థితి అదుపులోనుంది, ఆందోళన చెందొద్దని. 25 లక్షల రూపాయలు చనిపోయిన భక్తులకి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కానీ సరే, ఇదంతా ప్రాణాలు పోయినాయి, తిరిగి తీసుకురాలేవు. 25 లక్షలు ఇచ్చినా, ఇంకొక 25 లక్షలు ఇచ్చినా, కానీ దాని తగ్గ ముందు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ ప్రయాగరాజ్లో కుంభమేళా అంటేనే కోట్ల మంది భక్తులు వస్తారు. కోట్ల మంది భక్తులను ఎట్లా మానిటర్ చేయాలి, ఎట్లా ఏర్పాటు చేయాలనేది లేకుండా కొంత నిర్లక్ష్యము, కోఆర్డినేషన్ లేనట్టు అనిపిస్తుంది అక్కడ. ఇక దాని ఫలితమే ఇది. ఎందుకంటే మొన్న మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వైకుంఠ ఏకాదశి సంబంధించిన టోకెన్లు, టికెట్లు ఇష్యూ చేసే దాంట్లో అక్కడ కొన్ని వందల వేల మంది ఉంటేనే తొక్కిసలాట జరిగి 6 చనిపోయిన పరిస్థితి, మృతి చెందారు. అటు ఇట్లాంటి సంఘటనలు చూసుకొని జాగ్రత్త పడి ఉండాల్సింది. పడకపోవటం వల్ల ఇలా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది అనేది భక్తుల చర్చ. సరే, ఎవరు నిర్లక్ష్యం ఏదైనప్పటికీ సరే, అన్ని కోట్ల మందిని కంట్రోల్ చేయడం కూడా అంత ఈజీ కాదు. దురదృష్టం ఇది జరిగింది. మహా విషాదం నిన్న. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు తేలియాకనే ఉంటాయి. ఫిబ్రవరి 2 నాటికి సబ్ కమిటీ కుల సర్వే నివేదిక వస్తట. ఆ వెంటనే మంత్రివర్గ సమావేశం, నివేదికపై చర్చ. అనంతరం అసెంబ్లీలో తీర్మానం. బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలని కేంద్రానికి వినతి. అయిపోయా. దేశానికి ఆదర్శంగా నిలిచిన సర్వే. రేవంత్ రెడ్డి చెప్తుండు, టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం. బీసీ రిజర్వేషన్లు తీయలేకనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చెప్పిండు. నిన్న ముఖ్యమంత్రి గారు హై లెవెల్ కమిటీ పెట్టిండు పంచాయతీ ఎన్నికల పైన. పెట్టి అక్కడున్న ఆఫీసర్స్ని, మిగతా క్యాబినెట్ సహచరులను అడిగిండట, మనం ఎస్ఎస్సి 10th క్లాస్ ఎగ్జామ్ లోపు మనం పంచాయతీ ఎన్నికలు పెట్టగలుగుతామా, పెట్టే అవకాశం ఉందా అని చెప్పి. ఎందుకంటే ఎగ్జామ్స్ అవుతాయి, 10th ఇంటర్ ఇట్లా ఎగ్జామ్స్ ఉంటే అప్పుడు కష్టం అయితే ఏప్రిల్లో మార్చిలో, కాబట్టి ఆ లోపు ఫిబ్రవరిలో పెట్టడానికి అవకాశం ఉంటుందని అడిగిండట. అడిగితే అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పారట, అసలు ముందు మనకు ఆ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ రావాలి క్యాబినెట్ సబ్ కమిటీకి. ఆ సబ్ కమిటీ మళ్ళా క్యాబినెట్కి ఇవ్వాలి, క్యాబినెట్లో చర్చించాలి, దాని తర్వాత అసెంబ్లీ సమావేశపరచాలి, అసెంబ్లీలో చర్చించాలి, అసెంబ్లీ తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపాలి. ఇదంతా ఒక తతంగం ఉంది. రేపు అప్పుడు ముఖ్యమంత్రి గారు డెడికేటెడ్ కమిషన్ సంబంధించిన అధికారులను అడిగిండట, ఎప్పుడు మీరు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారంటే ఫిబ్రవరి 2 రోజు మేము క్యాబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ని సబ్మిట్ చేస్తామని చెప్పారట. వాళ్ళు ఫిబ్రవరి 2 రోజు అనుకున్న ప్రకారం సబ్మిట్ చేస్తే
దానిపైన మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చొని చర్చ చేసి క్యాబినెట్కి దాన్ని పంపిస్తే మళ్ళీ క్యాబినెట్ కూర్చొని డిస్కషన్ చేసి ఏం చేయాలి, ఎట చేయాలి, ఈ విధి విధానాలని చర్చించి దాన్ని అసెంబ్లీలో పెట్టాలి. గవర్నమెంట్ అసెంబ్లీ ముందు పెట్టి అసెంబ్లీలో మేము ఇది అనుకుంటున్నాం, బీసీలకి లెక్కలు తీసినాం, ఈ లెక్కలు ఎంత తేలిని, ఈ ఈ దీంట్లో ఈ కేటగిరీలో ఎంత, ఈ కేటగిరీలో ఎంత, కులగన్న ప్రకారం లెక్కలు ఉన్నాయి, ఈ లెక్కల ప్రకారం ఈ కులానికి ఇంత, ఈ కులానికి ఇంత, ఈ కులానికి ఈ వర్గానికి ఇంత రిజర్వేషన్ను స్థానిక సంస్థలు ఇవ్వాలనుకుంటున్నాం, దానిపైన చర్చ పెట్టాలనుకుంటాం అని చర్చించిన తర్వాత ఒక తీర్మానం చేస్తుంది ఏది అసెంబ్లీ. అది ఏకగ్రీవమా లేదా మెజారిటీయా ఏదో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది అట. కేంద్రానికి ఏమని పంపింది, స్థానిక సంస్థల్లో ఇప్పుడు 23% రిజర్వేషన్ ఉంది బీసీలకి, దాన్ని పెంచుకునే అవకాశం ఇవ్వండి, మా దగ్గర ఉన్న డేటా ప్రకారం పెంచాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి హక్కు వచ్చింది కాబట్టి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని అడుగుతారట. వీళ్ళు ఇచ్చిన ఇట్లాంటి తీర్మానాలకి ఇంతవరకు దిక్కు లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. చాలా విషయాల్లో ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ పైన ఇచ్చారు, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపైన ఇచ్చారు, కానీ అటు నుంచి ఏం సమాధానం లేదు. మరి దీనిపైన నిజంగానే సమాధానం తెప్పించుకోగలుగుతారా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం? మరి ఆ సమాధానం వచ్చాకనే ఇక్కడ చేయాలి. మరి ఇదంతా చిక్కుముళ్ళు లెక్కనే ఉంది. నాకు తెలిసిన వరకు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఈ తతంగమే ఉంటే కేంద్రానికి పంపడం జరిగితే అది కాదు. ఇక కేంద్రానికి పంపి కేంద్రం నుంచి రావాలంటే అది ఇప్పట్లో వచ్చే సమస్య లేదు. జూన్ తర్వాతనే అవుతాయి పంచాయతీ ఎన్నికలు, దాంట్లో డౌట్ లేదు. బీసీ రిజర్వేషన్లు పెంచాకనే పంచాయతీ ఎన్నికలు అంటుండు. అసలు పెంచడానికి కేంద్రం పర్మిషన్ మీరు అడుగుతుండ్రు. ఆ కేంద్రం ఎట్లా ఇస్తుంది పర్మిషను, ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి? మరి అవకాశం ఒక తెలంగాణకి ఇచ్చి మిగతా రాష్ట్రాల్లో వదిలేయలేదు కదా. ఆ ప్రొవిజన్ అసలు ఉందా లేదా? మీరు రాజకీయం కోసం లేకపోతే మేము పంపినాం కానీ వాళ్ళు ఇవ్వలేదని చెప్పుకోవడానికి పంపిస్తారా? నిజంగానే మీకు డెడికేషన్ ఉందా అనే విషయాలు ఇక భవిష్యత్తులో మనం చూడాలి. దాన్ని బట్టి పంచాయతీ ఎన్నికలు డిసైడ్ అవుతాయి. ఇది ఒక వార్త. మెడికల్ పీజీలో లోకల్ కోటా వద్దు, ప్రతిభ ఆధారంగానే పీజీ వైద్య విద్యా ప్రవేశాలు, రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత భర్తీ కుదరదు అని చెప్పి అది రాజ్యాంగ విరుద్ధం, ఆర్టికల్ 14 ఉల్లంఘన అయిద్దట. ఎంబీబీఎస్ కోర్సులకు నివాస కోటా ఉండొచ్చు, దేశంలో ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు, సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది. అంటే ఎంబీబీఎస్ చదివేటప్పుడేమో లోకల్ నాన్ లోకల్ చూడొచ్చు అంటుంది సుప్రీంకోర్టు. కానీ ఎంబీబీఎస్ నుంచి ఎండి పీజీ కోర్సు మెడికల్లో చేస్తారు కదా, దానికి అవసరం లేదంటున్నారు. సుప్రీంకోర్టు నేను ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే తెలంగాణ పౌరుడై ఉండి లేదా తెలంగాణలో చదువుకొని తెలంగాణలో పుట్టి పెరిగిన అభ్యర్థికి తెలంగాణలో ఉన్న మెడికల్ సీట్లు పీజీ సీటు పొందడానికి హక్కు ఉంది, మిగతా వాళ్ళకి లేదనేది ఇప్పుడున్న నిబంధన. లేదు అట్లా అవసరం లేదు. మెడికల్ ఎండి పీజీ కోర్సు చదువుకోవాలంటే దేశంలో ఎక్కడ పుట్టినోడైనా ఎక్కడున్న కోర్సు అయినా చదువుకోవచ్చు, ఏ రాష్ట్రం పోయినా లోకల్ నాన్ లోకల్తో చదువుకోవడానికి పని లేదు. అది ఆర్టికల్ 14కి విరుద్ధం అంటున్నారు. కానీ ఇప్పుడున్న మన ఒక మెడికల్ పీజీకే మరి ఇది ఉంటుందా, ఎంబీబీఎస్కి లేదంటే ఎంబీబీఎస్కి లేదు. మళ్ళీ ఎంబీబీఎస్కి మళ్ళీ లోకల్ నాన్ లోకల్ పాటించాలట. మిగతా ఎడ్యుకేషన్ అన్నిటికీ పాటిస్తారు. కేవలం పీజీ మెడికల్కే వద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు. దానికి సంబంధించిన ఒక కోటా, లోకల్ కోటా వద్దు మెడికల్ పీజీలో. ఇది మెడికల్కి సంబంధించిన పీజీ మెడికల్ పీజీ చదువుకోవడానికి ఎక్కడంటే అక్కడ, ఏ రాష్ట్రంలో అంటే ఆ రాష్ట్రంలో లోకల్ నాన్ లోకల్ లేకుండా ఓపెన్ టు ఆల్ అందరూ పోయి చదువుకునే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. మరి తాత్కాలికంగా ఉంటుందా, భవిష్యత్తులో కూడా అని చూడాలి. ఇంకోటి, తెలంగాణ స్పీకరు ప్రసాద్ కుమార్ గారు నిన్న కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు లోతు తెలియక ఎన్నికల హామీలు ఇచ్చామని చెప్తుండు. అప్పు మిత్తి ఎంత ఉందో తెలియదు, తొలి రోజుల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోనూ హామీల అమలుకు సీఎం రేవంత్ రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు చేసిండు. ఇంకొక ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే కూడా వ్యాఖ్యలు చేసిండు. ఊళ్ళల్లోకి పోతే జనం తిడుతున్నారు, కేసీఆర్ బాగుండేనని అంటున్నారట. ఇటీవల ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేసిండు. మరి వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? సీనియర్ ఎమ్మెల్యేలు. మళ్ళీ ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు గతంలో ఎమ్మెల్యే చేసిండు, మంత్రి చేసిండు. రాజగోపాల్ రెడ్డి గారు గతంలో ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండు. ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండి మాకు అప్పుల లోతు తెలవక హామీలు ఇచ్చినా అమలు చేయలేకపోతున్నాం, దానికోసం 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నాం. మరి అప్పుల లోతు తెలవకుండానే మీరు కాంగ్రెస్ పార్టీ డయాస్ల మీద, మీడియా ఛానల్స్లలో, పత్రికలలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్ అని చెప్పారు. ఇంకా లోతు తెలిసేది ఏంది? లోతు తెలవకుండా 7 లక్షలు అనేది ఏడ నుంచి వచ్చింది? ఏమి లోతు తెలవాలా? లోతు తెలవక ఇయ్యాల మీరు హామీలు.
ఓట్ల కోసం ఇచ్చారు అనేది ఇవాళ ప్రజలు ఎవడు కూడా నమ్మడు. మేము లోతు తెలవక అప్పులు లోతు తెలవకనే హామీలు ఇచ్చినాం, అప్పులు లేవనుకొని ఇచ్చారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొద్ది రోజులలో మేము లంకెల బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినాం, ఇక్కడ ఏం లేదు అంత ఓడిసపోయిండని. ఇప్పుడు లంకెల బిందెలు వచ్చినాయని ఉన్నాయని వచ్చినా లేకపోతే లోతు తెలవక ఇచ్చినవన్నా ఇప్పుడు ఎవడు నమ్మడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సీట్ ఎక్కిన తర్వాత లోతు తెలవలేదు కాబట్టి మీకు ఎగ్గొడతాం అంటే ఊరుకుంటారా జనాలు? ఇది మొత్తానికి ఏంటంటే హామీలని ఎగ్గొట్టే కార్యక్రమం 6 గ్యారెంటీల పైన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత స్టార్ట్ అయింది, చేయలేకపోతున్నారని. ఇక దాన్ని ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ స్పీకర్ పోస్టులో ఉండి ఆయన మాట్లాడిండు, హామీలు అమలు చేయలేకపోతున్నాం, లోతు తెలవకనే మేము ఏది పడితే అది ఇచ్చినామని. ఇక ఊళ్ళల్లోకి పోలేకపోతున్నాం, జనం తిడుతున్నారు. కేసీఆరే బాగుండేదని జనం అంటున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మరి ఆ టాక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే మరి కేసీఆర్కి మైలేజ్ ఇస్తున్నట లేదా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు, రేవంత్ రెడ్డి మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నట్టు అనేది ఇక ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్, వెలుగు పేపర్ చూద్దాం. మూడు రోజుల్లో కులగన్న రిపోర్టు ఫిబ్రవరి 2లో కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలి, అధికారులకు సీఎం ఆదేశించిండట. ఇది ఇందాకటిది వార్తే, ఒక వార్త వచ్చింది. బనకచర్లను అడ్డుకోండి, సిడబ్ల్యూసి జిఆర్ఎం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ రాసింది. మిగులు జలాల్లో వాటాలు తేలకుండానే ఏపీ ప్రాజెక్టులు చేపడుతుందని ఫైరు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోండి అని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి జిఆర్ఎంబీకి ఒక లేఖ రాసిందట. లేఖలతోని కాదు, అది డైరెక్ట్గా అటాక్ చేయాలి, ఉద్యమం చేస్తేనే ఆగిద్ది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత అయితే లేఖలు రాస్తారో అదే ఒత్తిడితోనే అదే స్పీడ్తోనే దాన్ని పూర్తి చేయాలని ఆయన పట్టుదలతో ఉండు. ఆయన కేంద్రం సపోర్ట్ ఉంది, కేంద్రంలో భాగస్వామి కాబట్టి ఉట్టిట్టి లేఖలతోనే ఆగదు. అది లేఖలు కాదు రాయాల్సింది, ఉద్యమం చేయాలి. మరి ఉద్యమం నిజంగా చేస్తారా అనేది చూడాలి. ఇది ఒక వార్త. ఇది ఎంత విషాదం అంటే విషాదకరమైన వార్త, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎంత బద్మాషులు ఉన్నారు డాక్టర్లు కొంతమంది అర్థమవుతుంది. కళ్ళ ఎదుటే గుండెపోటుతో మహిళ అవస్థట, ఇన్స్టా రీల్స్ చూస్తూ కూర్చున్న డాక్టరు. వాడు మనిషా పశువా? గుండెపోటు వచ్చిందట పాపం ఒక మహిళకి, కళ్ళ ఎదుటే విలవిల కొట్టుకుంటుందట. కొడుకు వచ్చి సార్ నీకు దండం పెడతా కాళ్ళు పట్టుకుంటా మా అమ్మ చచ్చిపోయేటట్టుంది వచ్చి వైద్యం చేయంటే తిట్టిండట, గెట్ అవుట్ అని తిట్టి, నేను రీల్స్ చూసుకుంటుంటే ఏందిరా డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు అని దాడి చేసిండట కొడుకు మీద డాక్టరు. మరి డాక్టరా రౌడీయా? ఏ రకమైన ఇది ప్రొఫెషనల్ వాల్యూస్ అంటారు దీన్ని? వృత్తి ధర్మము, వృత్తి విలువలు ఉండాలా? ఎట్లాంటి విలువలు? మొత్తం గాలి వైద్యం చేయాలని వేడుకున్న బాధితురాలి కొడుకుపైన దాడి, రక్తం గక్కుని మహిళ మృతి చెందింది. యూపీలోని మోయిన్పూర్లో దారుణ ఘటన. క్రిటికల్ కండిషన్లో వచ్చే రోగులను సైతం కాపాడేందుకు ఎంతో కష్టపడుతుంటారు డాక్టర్లు. అయితే ఓ కర్కశ డాక్టరు, కర్కశ డాక్టరే, ఓ కర్కశ డాక్టర్ మాత్రం కళ్ళ ముందు గుండెపోటుతో ఒక ప్రాణం విలువెల్లాడుతుంటే కనీసం పట్టించుకోకుండా రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేశారు. ట్రీట్మెంట్ చేయమని వేడుకున్న బాధితురాలు కొడుకుపై ఏకంగా దాడికి దిగాడు. వైద్యం అందక చాలాసేపు నరకయాతన పడి ప్రాణాలు కోల్పోయింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది? ఈయన డాక్టర్ రీల్స్ చూస్తాను, సీసీ ఫుటేజ్ వచ్చింది. గుండెపోటు వచ్చింది మహాప్రభు, తట్టుకోలేకపోతుంది, విలవెల్లాడుతుంది, చనిపోయే పరిస్థితుంది, రండి అని కొడుకు కాళ్ళ వేళబడి మొత్తుకుంటే తిట్టి దాడి చేసిండట. అంటే నీకు రీల్స్ చూడటానికే వైద్యం చదువుకుంది, నువ్వు వైద్య వృత్తిలో ఉంది. ఎంత దారుణమైన పరిస్థితి! కేవలం ఆ కర్కశ డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఇలా గుండెపోటుతోని రక్తం కక్కుని చచ్చిపోయింది. అసలు నీ జీవితం భూమి మీద బతికున్న రోజులు నువ్వు బాధపడాలి. వాస్తవంగా నువ్వు గిట్ల నిజంగానే మనిషి అయితే, నిజంగానే డాక్టర్ అయితే, డాక్టర్ కూడా అవసరం మనిషి అయితే చాలు. మానవత్వం ఉంటే నీ కళ్ళ ముందు నీ నిర్లక్ష్యం ఫలితంగా రక్తం కక్కుని ఒక సామాన్య మహిళ చనిపోతే కనీసం చేయి పట్టుకొని వైద్యం చేయలేని పరిస్థితుల్లో నువ్వు రీల్స్ చూస్తే, సరే వేరే డ్యూటీలో ఉండు, వేరే పేషెంట్ చూస్తానంటే వేరే విషయం, రీల్స్ చూస్తావు. ఇగో ఇట్లాంటి డాక్టర్ని, ఇట్లాంటి కర్కశ డాక్టర్ని ఎవడైతే ఉండో జైల్లో పెట్టాలి, జైల్లో పెట్టి బయటికి రానియద్దు. అవసరమైతే ఉరిశిక్ష చేయాలి. ఇట్లాంటికి లిటరల్గా చంపిండు,
చనిపోలేదు ఆమె, డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చంపిండు. కాబట్టి కేసు బలమైన కేసు పెట్టాలి, క్రిమినల్ కేసు పెట్టి జైలు తోలాల. ఇది రీల్స్ చూస్తూ కూర్చుండట డాక్టరు. మరి వాడు ఎట్లా డాక్టర్ అయిండు, ఏమి మానవత్వం ఉంది? రైట్, ఇది వెలుగుకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది, పార్టీ సొంతంగా బలపడమే తొలి ప్రాధాన్యం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కొత్తగా నిన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టిండు. జాన్ వెస్లీ గారు రాష్ట్ర కార్యదర్శి సిపిఎం పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన, ప్రభుత్వం నిర్లక్ష్యం పైన మేము ఉద్యమం చేస్తాం. పార్టీ పరంగా పార్టీ సొంతంగా బలపడటమే మాకు ఫస్ట్ ప్రయారిటీ కింద పనిచేస్తామని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఇది ఒక వార్త. రైట్, ఇది సాక్షికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. 10th ఎగ్జామ్స్లోపే సర్పంచ్ ఎన్నికలు సాధ్యమేనా? రిజర్వేషన్ల ఖరారుకి ఎంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి గారు అడిగిండట. 10th ఎగ్జామ్స్లో లోపు కాదు, ఇంటర్, డిగ్రీ అన్నీ సెటిల్ అయిపోయాక కూడా సాధ్యం కాదు. మీరు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపి కేంద్రం అనుమతి వచ్చి ఎన్నికలు పెట్టాలంటే అది అయ్యే పని కాదు ఇప్పట్లో. దానికి ఇక టైం అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఇప్పట్లో తేలే ముచ్చటే కాదు అది. ఇంకొకటి, నిన్న సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. మరి అది చూస్తే గమ్మత్తుగా ఉంది. ఎందుకంటే మన సాంప్రదాయాలకి, కల్చర్కి వ్యతిరేకంగా ఉంది. భార్య ఎవరితో పిల్లల్ని కన్నా భర్తే తండ్రి అట. మరి ఇది ఎట్లా తీర్పు, ఏం కథ, ఏం అసలు ఆ జడ్జిమెంటు ఎట్లా ఇచ్చారు, దాని వెనక ఉన్న పూర్వపరాలు తెలియదు. కానీ వివాహ బంధంలో ఉన్నప్పుడు భార్యగా జన్మించిన పిల్లలకు తండ్రి భర్తే అవుతాడని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె మరో వ్యక్తితో సంభోగంలో పాల్గొని బిడ్డకు జన్మనిచ్చిన ఆ బిడ్డకు భర్తే తండ్రి అట. అంటే ఎవరితోనో సంభోగం చేసి బిడ్డను కన్నా గర్భవతి అయినా కానీ అసలు తాళి కట్టిన భర్తే తండ్రి అవుతాడట. మరి అది ఎట్లా అవుతాడు, ఏంది, ఎందుకు వచ్చింది కంటెస్ట్ అంటే, కేరళలో ఒక అతను కోర్టుకు పోయిండు. 2001లో ఒక మహిళ మ్యారేజ్ అయింది, అప్పటికి వైవాహిక బంధంలో ఉంది, ఉంటూనే ఇల్లీగల్ అఫైర్ మెయింటైన్ చేసిందట. మరి అసలు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఇల్లీగల్ అఫైర్ గురించి కూడా సుప్రీంకోర్టు దాకా పోవాల్సిన పరిస్థితి వచ్చింది మన భారతదేశంలో. 2001లో ఆల్రెడీ భర్త ఉండు, వివాహం చేసుకుంది, పెళ్ళి అయింది, కుటుంబం సంసారం చేసుకుంటూనే ఇంకొక వ్యక్తితోని సంబంధం పెట్టుకుందట. సంబంధం పెట్టుకున్న సందర్భంలో ఒక బాబును కన్నదట. తర్వాత వాళ్ళు నడుస్తూనే ఉంది. 2006లో ఆ భర్తతోను కూడా విడాకులు తీసుకుందట. విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు అతను లేడు, ఇల్లీగల్ అఫైర్ లేడు, అసలు భర్త లేడు. ఇప్పుడు వాళ్ళ బాబుకి పేరు పెట్టే దగ్గర, పేరు రికార్డ్స్లో రాసే దగ్గర బాబుకి సన్ ఆఫ్ తండ్రి పేరు ఎవరు అనేది రాయాలి. ఆమెకి తెలుసు కదా ఈ బాబు ఎవరికి పుట్టిండో అనేది తెలుసు కదా, ఎవరికి పుట్టిండో వాని పేరు పెట్టాలంటదట. అంటే ఇల్లీగల్ అఫైర్తో పుట్టిండు కదా, వాని పేరే పెట్టాలి, అసలు భర్త పేరు కాకుండా తండ్రి పేరు వాడిని పెట్టాలంటే ఆ రికార్డులో ఎంట్రీ చేసే అధికారులు అట్లా కుదరదమ్మా, నీ భర్త అఫీషియల్గా ఎవరు వాళ్ళ పేరే పెట్టాలని వాళ్ళు రిజెక్ట్ చేశారు. దానిపైన కోర్టుకు పోయిందట. ఆ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నోడు, ఈ పెట్టుకున్న ఆమె ఇద్దరు కలిసి కోర్టులో వాదనలు చేశారు. కోర్టు డిసైడ్ చేసింది, నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరితో పెడితే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్ మెయింటైన్ చేసి వాళ్ళ పేరు పిల్లలకు పెట్టాలంటే ఆ పుట్టిన పిల్లోడికి సంబంధించి వాడి గౌరవం, మర్యాద సమాజంలో ఏం కావాలి? ఇప్పుడు ఇంట్లో తండ్రి ఒకడు తాళిగట్టిన, అంటే లీగల్గా తండ్రి ఒకడు ఉన్నప్పుడు రికార్డులలో ఇంకో పేరు ఉంటే వాడిని రేపు సమాజం ఏమని ప్రశ్నిస్తుంది అనే యాంగిల్లో సుప్రీంకోర్టు చెప్పింది. నువ్వు ఈ ఇల్లీగల్ రిలేషన్స్ అసలు ఇల్లీగల్ అయ్యి అది లీగలే కానప్పుడు, లీగల్ కాని రిలేషన్కి సంబంధించిన తండ్రిని తండ్రి ఎట్లా అంటావు? లీగల్గా తండ్రి ఎవరైతే తాళి కట్టిన భర్త ఉండో వాళ్ళే తండ్రిగా కన్సిడర్ చేయాలి. నీ అప్పీల్ ఏదైతే అప్లికేషన్ రిజెక్ట్ అని చెప్పిందట కోర్టు. అది నిన్న కేరళకు సంబంధించిన ఇష్యూలో అయింది. భార్య ఎవరితో పిల్లల కన్నా భర్తే తండ్రి. అసలు ఇదే దరిద్రం. పెళ్లి చేసుకున్న తర్వాత నేను భర్తతో కానలేదు, వేరే వాడితో కానని బయట చెప్పుకోవడమే అది సిగ్గుమాలిన చర్య. ఇక మళ్ళీ దానికి కోర్టు దాకా పోయిందాం.
కోర్టు చివాట్లు పెట్టి ఇక నువ్వు ఎవరితోని పడితే వాళ్ళతో నీ రిలేషన్స్ ఏర్పాటు చేసుకొని వాని పేరు తండ్రిగా పెట్టాలంటే ఇప్పుడు పెట్టించుకున్న పిల్లోడి పరిస్థితి ఏంది? నువ్వు బాగానే ఉంటావు, ఇల్లీగల్ అఫైర్స్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఇద్దరు బాగానే ఉంటారు, మీకు పరువు మర్యాద ఉండకపోవచ్చు, కానీ పుట్టిన బిడ్డకు ఉంటుంది కదా పరువు మర్యాద. వాడిని రేపు సమాజం ఏలెత్తి చూపిద్ది కాబట్టి కోర్టు ముందు చూపుతోని ఓ తీర్పు ఇచ్చింది. కానీ అక్కడ దాకా పోవటం అనేది దురదృష్టం. ఒక ఇల్లీగల్ అఫైర్కి సంబంధించి ఆయన పేరు పెట్టాలని పోవటమే దురదృష్టకరం. కరుణించేనా కలగానే మిగిలేనా? కేంద్ర బడ్జెట్పై గంపెడ ఆశలు పెట్టుకుందట తెలంగాణ కూడా. ఆశలు అంచనాల్లో తెలంగాణ ప్రభుత్వం భారీగా ప్రతిపాదనల సమర్పణ, ఒకటన తేలినన్న భవితవ్యం, అదనపు గ్రాంట్లు రావచ్చని అంచనా. 666, మూసీ రివరు ఫ్రంట్ తదితర ప్రాజెక్టులకు నిధులు ఇస్తారని ఆశ పెట్టుకున్నట. కరుణించేనా కలగానే మిగిలేనంటే కలగానే మిగిలే అవకాశమే కనపడుతుంది. ఇది ఒక వార్త. ఫిబ్రవరిలో స్థానిక పోరని ఆంధ్రప్రభ ఇచ్చింది, కానీ ఫిబ్రవరిలో అయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కనపట్టలే. రైట్, ఇది ఒక వార్త. వారంలోగా పీసీసీ కొత్త కార్యవర్గం అట. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రచారంలో. మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, కవ్వంపల్లి పేర్లున్నాయట వర్కింగ్ ప్రెసిడెంట్లుగా. మల్లు రవి కొత్తగా వచ్చింది. నిన్న వార్తలో కూడా చామల, బలరాం నాయక్, కవ్వంపల్లి పేర్లు వచ్చినాయి, కానీ మల్లు రవిది ఎస్సీ కోట నుంచి ఒకటి మళ్ళీ కొత్త పేరు వచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా 4 ప్రచార కమిటీ చైర్మన్గా జగ్గారెడ్డి, కోశాధికారిగా రోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సీఎం, డిప్యూటీ సీఎం కమిటీ భేటీ తర్వాత ప్రకటన ఉంటుందట. వారంలోగా పీసీసీ కొత్త కార్యవర్గం వస్తుందట. ఎందుకంటే స్థానిక ఎన్నికలకు పోవాలని కొంత ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఆ కొత్త కార్యవర్గంలో ప్రధానంగా ఏంటంటే 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఒక ప్రచార కమిటీ చైర్మన్. ప్రచార కమిటీ చైర్మన్గా దాదాపుగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టే ఉంది, అది క్లారిటీ ఉంది. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిది ఒకటి క్లారిటీ ఉంది, బలరామ నాయకుది కూడా క్లారిటీ ఉంది. ఇక మిగతా ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి క్లారిటీ లేదు, బీసీ సామాజిక వర్గం మహిళల నుంచి క్లారిటీ లేదు. ఈ 2 తేలితే కార్యవర్గం వారంలోనే క్లోజ్ అవుతుందట. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ఒక వార్త. రైట్, ఈనాడు చూద్దాం. రైట్, బనకచెర్లపై ముందుకెళ్లకుండా ఏపీని అడ్డుకోండి, గోదావరిలో మిగులు జలాలు వాటా తేలకుండానే ఈ ప్రాజెక్టు చేపట్టడం అసంబద్ధం, పోలవరం కుడికాలువ సామర్థ్యం పెంపు సాంకేతికత అనుమతులకు విరుద్ధం, గోదావరి బోర్డుకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజ్జా లేఖ రాసిండట. ఇది విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్ టికెట్లు వస్తాయట, కాబట్టి ఎవరు టెన్షన్ పడొద్దు. నారాయణ, శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు హాల్ టికెట్లు ఇవ్వం, ఫీజు మొత్తం పే చేస్తే తప్ప అని జలగల్లెక్క పీల్చి పిప్పి చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులకు ఒక సౌలత్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మీ మొబైల్ ఫోన్కి హాల్ టికెట్ వస్తుంది, మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, హాల్ టికెట్ ఇస్తారో ఇవ్వడో ఫీజు దీని గురించి అనేది. కాబట్టి మొబైల్ ఫోన్లకు పెట్టే ఏర్పాటు అయితే చేసిందట. నోరు విప్పిన కుటుంబాలు 3.5 లక్షలట. ఆస్తుల వివరాలు చెప్పిన వారు 10 లక్షలకు పైగా. కులగణన సర్వేలో విశేషాలు ఉన్నాయట. కులగణన చేస్తే నోరు విప్పలేదట 3.5 లక్షల మంది. కానీ సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని గవర్నమెంట్ చెబుతుంది. 3.5 లక్షల మంది నోరే చెప్పినప్పుడు విజయవంతం ఎట్లయితే? మరి ఆ 3.5 లక్షల మంది కులం ఏంది, మతం ఏంది, వాళ్ళ ఆస్తులు ఏంది తెలవాలి కదా, తెలవలేదు కదా. తెలవనప్పుడు మరి ఎట్లా విజయవంతం అయిందో తెలియదు. నోరు ఇప్పలేదట. ఒక 10 లక్షల మంది ఆస్తుల గురించి కూడా చెప్పలేదట. రైట్, ఇది ఒక వార్త. మన తెలంగాణ చూద్దాం. మహావిషాదం పాపం. సర్పంచ్ ఎన్నికలపై సర్కారు సందిగ్ధం. డెడికేషన్ కమిషన్ నివేదిక కీలకం. ఫిబ్రవరిలో మండలి ఎన్నికలు, మార్చి చివరి నాటికి పథకాల అమలు. ఇది అసలు మెయిన్ ఏంటంటే పథకాలు అమలు చేశాక పోవాలి. ప్రజల్లో తీవ్రమైన నిరసన ఉంది అనే ఒక దాంట్లో గవర్నమెంట్ ఉంది. ఆ భయంలో ఉంది. ఆ భయంలో ఉండి సందిగ్ధం అనుకుంటే ఏదో చేసినట్టు, చర్యలు తీసుకుంటున్నట్టు, హడావుడి చేసినట్టు, మళ్ళీ వెనక్కి పోవటం, ముందుకు పోవటం ఇవి చేస్తున్నారు. ఇప్పట్లో జరగవు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే జరిగేది ఉంటే ఇట్లా ఉండదు. ఇన్ని మీమాంసలు వెనక ముందు ఉండదు, డైరెక్ట్ అటాకే ఉంటుంది.
రిపోర్ట్ అంటారు, అసెంబ్లీ తీర్మానం అంటారు, కేంద్రానికి పంపాలంటారు, అది వచ్చేదని ఇప్పుడు. కాబట్టి ఈ సందిగ్ధం ఇట్లే కొనసాగుతూనే ఉంటుంది. ఇంకోటి, నాయనమ్మ రాసిన రక్త చరిత్రట, పరువు కోసమే హత్య, యువకుడిని హతమార్చి 100 కిలోమీటర్లు రాత్రంతా కారులో షికారు చేసిన నిందితులు. 6 నిందితులు రిమాండ్కు తరలింపు. హత్యకు ఉపయోగించిన కారు, కత్తి, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నాయనమ్మ రాసిన రక్త చరిత్రట సూర్యాపేటలో జరిగిన ఒక హత్యకు సంబంధించి వార్తని ఇచ్చింది. ప్రేమ వివాహం చేసుకొని 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత కూడా 3 సార్లు చంపడానికి ప్రయత్నం చేశారట. ఏది అమ్మాయి కుటుంబ సభ్యులు. 3 సార్లలో మూడోసారి సక్సెస్ అయింది, 2 సార్లు మిస్ అయిందట. దాంట్లో ప్రధానంగా ఏంటంటే నాయనమ్మ రక్త చరిత్ర అని ఎందుకు రాశారంటే, ఆ అమ్మాయి ఏదైతే లవ్ మ్యారేజ్ చేసుకుందో, కులాంతర వివాహం, భార్గవి, వాళ్ళ నాయనమ్మ ప్రోద్బలం ఎక్కువ ఉందట. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని నిత్యం ఎందుకు మీరు వదిలేస్తున్నారు, ఎట్లా అని బాగా ఒత్తిడి చేసిందట. వాడిని చంపాలి, నేను నిద్రపోను, నేను తినను, ఎట్లా అని చెప్పిందట. ఆమె సంతోషం కోసం మనవాళ్ళిద్దరూ, కొడుకు, వీళ్ళందరూ కలిసి ఒక స్కెచ్ చేసి ఎవరైతే భార్గవిని మ్యారేజ్ చేసుకున్న వడ్లకొండ కృష్ణ అనే వ్యక్తిని నమ్మించి మోసం చేసి పిలిపించి ఒక దగ్గరికి హత్య చేశారు. కానీ సరే, వాళ్ళు తల్లిదండ్రులు వ్యతిరేకించిపోయింది, ఇంట్లో మాట లేదు, తల్లిదండ్రుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పోయింది అనేది ఒక భాగం అయితే, పోయినప్పుడు నీకు నచ్చకపోతే వదిలేయాలి తప్ప, ప్రాణాలు తీసి పరువు కోసం, ఇంకోటి కోసం, సమాజం కోసం నువ్వు ప్రాణాలు తీస్తే వీళ్ళందరూ జైలు పాలే. అది కాదు పరిష్కారం. సరే, ఆ అమ్మాయి ఆలోచించాల్సి ఉండే, తల్లి తండ్రి జన్మనిచ్చిన వాళ్ళకి వ్యతిరేకంగా ఎట్లా పోవాలి, వాళ్ళని ఒప్పించిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి, ఇంట్లోంచి పోకుండా ఏదైనా కానీ ఇంకా సంవత్సరం అయినా 6 నెలలైనా వెయిట్ చేసి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసిపోయి ఉంటే ఇక ఈ ఇష్యూ కాపోయేది. ఒప్పించకుండా ఏదైతే అదేంది, నాకు చట్ట ప్రకారం మేజర్ అయింది కాబట్టి ఏదైనా చేయొచ్చు అని ఒక వన్ వేగా పోయింది. ఇక దాని ఫలితం ఏది, ఒకవేళ పోయింది, ఆమె చేసిందే ఒప్పించకుండా చేసుకోవడం ఒక మిస్టేకు. మళ్ళీ దానికంటే పెద్ద తప్పు వీళ్ళు చంపి పెద్ద తప్పు చేశారు. వదిలేస్తే పోయేది, మీకు నచ్చలేదు, ఆమె తీరాన ఆమె బతికిది వదిలేయండి. చంపాల్సిన సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ కావాలా? ఏ సమాజానికి భయపడి మీరు ఇవాళ చంపారో అదే సమాజం దృష్టిలో ఇవాళ మీరు దోషులయ్యారు, ఖైదులయ్యారు కదా, పోయి జైల్లో ఉన్నారుగా. అటు కూతురు జీవితం ఆగమైపోయింది, భర్త చనిపోయి ఆమె ఉంది, అసలు ఆ జీవితం ఎటుపోద్దో తెలవని పరిస్థితి. ఇటు కుటుంబం అంతా జైలుకు పోయింది. సరే, జైలుకు పోయారు, 4 నెలలకు 5 నెలలకు బెయిల్ వస్తారో పక్కన పెడితే, కానీ మళ్ళీ చేతుల అస్తారం కూతురు జీవితంలో నిప్పులు పోసినట్టు అయిందిగా. ఆ అమ్మాయి కూడా ఆలోచించాల్సింది, ఈ పరిణామాలు ఎట్లా ఉంటాయి, మనం ఉన్న సోషల్ స్టేటస్ ఏంది, చుట్టూ ఉన్న సమాజం ఏంది, దాని పరిస్థితులు ఏంది గమనించాలి. గమనించకుండా వన్ వేగా పోయి ఇప్పుడు కుటుంబం మొత్తం ఆగమైపోయాయి. కుటుంబం ఆగమైంది కాక ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తుంది, ఒక జీవితాన్ని ఆగం చేస్తుంది. అటు ఆ కుటుంబం ఆగమైంది, ఇటు ఈ కుటుంబం ఆగమైంది. 2 కుటుంబాలు ఆగం కావడానికి కారణం ఏంది, ఆ ఇద్దరు వ్యక్తులు వన్ వేగా డెసిషన్ తీసుకొని ఒప్పించి ప్రయత్నం చేస్తే పోయేది. ఒప్పుకోలేదా, ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేశాను, ఒప్పించడానికి ఒక ప్రయత్నం చేసి ఉండాల్సింది. కానీ వన్ వేగా ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఏదో ఆడ మనులు మాణిక్యాలు పోయినట్టు వాళ్ళు ఫీల్ అయ్యి, వీళ్ళు మరి దగ్గర కావడానికి కనీసం ప్రయత్నం చేయటం ఇది చేయకుండా వదిలేశారు. ఇది కాదు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లవ్ చేశారంటే ఒప్పించే ప్రయత్నం చేయాలి, ఒప్పించే వాతావరణం ఉంటేనే చేయాలి. అది కులమా మతం పక్కన పెడితే, కొంతమంది ఏదో కులమో పరువు వచ్చి అంటున్నారు, కులమో పరువు కూడా కాదు ఇక్కడ. ఎట్ ద సేమ్ క్యాస్ట్ అయినప్పటికీ ఇంట్లోంచి తల్లిదండ్రులకి తెలవకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఎవరు కూడా ఒప్పుకోరు. ఏ తల్లిదండ్రి దాన్ని అంగీకరించరు, దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. ఎందుకంటే మేము ఒక 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు పెంచి అల్లారి ముద్దుగా చేస్తే కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా మేమంటే గౌరవం లేకుండా పోయింది అనేది ప్రధానమైన సమస్య ఉంటుంది అక్కడ. కులం కాదు, కులం అనేది సెకండరీ. సేమ్ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి అయినా తల్లిదండ్రుల అనుమతి లేకుండా తీసుకుపోయిందంటే అది ఒక రకంగా గిల్టీగానే ఫీల్ అవుతారు. కాబట్టి ఇక్కడ క్యాస్ట్తో పాటు తల్లిదండ్రులను మోసం చేసో, తల్లిదండ్రులు వ్యతిరేకించో, తల్లిదండ్రులు కాన్సెంట్ లేకుండా, వాళ్ళ ఒప్పందం, వాళ్ళ యొక్క వాళ్ళు ఒప్పుకున్న అది లేకుండా, వాళ్ళ అంగీకారం లేకుండా చేసుకున్నప్పుడు ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి జీవితం మొత్తం నరకం అనుభవించే బదులు ఒక 6 నెలల్లో, సంవత్సరం అవసరమైతే కొడతారా, తిడతారా, వేధిస్తారా, ఇబ్బంది పెడతారా, ఆ నరకం ఈజీగా ఉండేది. ఇప్పుడు ఇది నరకం కాదు జీవితం అంతా. భర్త చనిపోయా, ఇటు అన్నలు, తండ్రి, నాయనమ్మ అంతా జైలుకి పోయా, ఏం సాధించినట్టు అనేది ఒకసారి
వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక భవిష్యత్తులో కూడా యువత ఆలోచించుకోవాలి. ఓహో ఇది కాదు పద్ధతి, మనం లవ్ చేసేటప్పుడు ఆలోచించుకోవాలి మనం ఉన్న పరిస్థితులు ఏందనేది. ఒకవేళ చేసిన తర్వాత కూడా మనం ఒప్పించగలం, ఒప్పించే సామర్థ్యం ఉందంటేనే దాంట్లో దిగాల అనేది చదువుకున్న యువత కాబట్టి ముందు చూపుతో ఆలోచించాలి. అడ్డగోలుగా చేసి జీవితాలు ఆగం చేసుకుంటే ఇక ఎట్లా అవుతాయి పాపం. ఆ అమ్మాయి జీవితం అంధకారం అయిపోయింది, చేసుకున్న భర్తను కోల్పోయింది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇవాళ ఏదో ఆవేశంలో మాట్లాడిద్ది, ఇంకా నెల 2 నెలలు అయ్యాక అది ఏంది అసలు, వాట్ నెక్స్ట్, వాట్ ఈజ్ ద ఫ్యూచర్ అంటే ఏం లేదు సమాధానం. ఏం చేయాలి, ఆ వయసులో ఇంకో పెళ్లి చేసుకోవాలి తప్పదు. ఉంటుందా పెళ్లి చేసుకోకుండా? అది అయ్యే పనే? సమాజం ఊరుకుంటుందా? సమాజం ఎట్లా చూస్తుంది? రకరకాలుగా చూస్తుంది. ఇప్పుడు వడ్లకొండ కృష్ణ అనే అబ్బాయిని చేసుకొని ఉన్న రోజులు జీవితం సాఫీగానే ఉంటుంది. భర్త లేకుండా, భర్త లేని మహిళ అంటే, ఒంటరి మహిళ అంటే సమాజం ఎట్లా చూస్తుంది, ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అది ఊహకు అందంది అన్నట్టు. ఇవన్నీ ఉంటాయి భవిష్యత్తులో. కాబట్టి సాధించేది ఏముండదు దీంట్లో. సాధించాలంటే శ్రమ పడాలి ముందు. కష్టం లేకుండా, శ్రమ లేకుండా ఉట్టినే 18 సంవత్సరాల నుండి నేను వెళ్ళిపోతా ఇంట్లోంచి, ఇక నన్ను చేసేది ఏం లేదంటే అది ఈజీ వే, కానీ దాని వెనక కష్టం ఉంటుంది. అదే నువ్వు ఇలా కష్టపడి ఇటు వాళ్ళని అటు వాళ్ళని ఒప్పించగలిగి 4 రోజులు కష్టపడ్డా, 4 రోజులు దెబ్బలు తిన్నా, తిట్టు తిన్నా, హెరాస్మెంట్ ఫేస్ చేసినా జీవితం మొత్తం నెంబర్ 1గా ఉండేది. ఇక అక్కడే రాంగ్ స్టెప్ వేస్తాను. ఇది జరిగింది. నాయనమ్మ రాసిన రక్త చరిత్ర ఇది. నాయనమ్మ రాసింది, మనవరాలు రాసింది. కానీ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఎవరు రాసేది వాళ్ళు రాశారు. చనిపోయినోడు వాళ్ళ కుటుంబం రోడ్డు పడ్డది, వీళ్ళ కుటుంబం జైలు పాలైంది. ఇది ఒక వార్త. రైట్, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.